అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో కలత్ర స్థానంలో రాహు ఉంటే ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలా పరిగణించాలి అన్న విషయం గురించి మాట్లాడుకుందాము. సో దయచేసి వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకంటూ ఒక అవగాహన ఖచ్చితంగా వస్తుంది. సో చాలా మందికి సప్తమంలో అంటే కలత్ర స్థానంలో రాహు ఉంటారు. అలాగే పెళ్లి కావలసిన వాళ్ళు వారి జాతకాల్లో సప్తమ స్థానంలో రాహు ఉన్నారు అంటే మాకు 7వ స్థానంలో రాహు ఉన్నారు, మాకు వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అలా అని చెప్పి ఎన్నో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఎన్నో డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఏ జాతకంలో అయినా సరే ఏ గ్రహాన్నైనా చూస్తున్నప్పుడు ఆ గ్రహం ఎంత బలంగా ఉన్నారో చూసుకోవాలి. ముఖ్యంగా ఈ రాహుకేతువులను చూస్తున్నప్పుడు కూడా అసలు రాహుకేతువులు ఎంత బలంగా ఉన్నారో చూడాలి. మృగశీర్షార్థం వృషభ అంటే ఈ యొక్క వృషభ రాశి మిథున రాశి మధ్యలో ఉన్న మృగశిర నక్షత్రంలో రాహువు ఉచ్చ స్థితి పొందుతారు. అక్కడ రాహువు చాలా బలంగా ఉన్నట్టు. అలాగే రాహువు యొక్క సొంత రాశి ఏంటి? కుంభరాశి. సో కుంభరాశిలో రాహు ఉన్నప్పుడు రాహు చాలా బలంగా ఉన్నట్టు మనం గమనించాలి. అలాగే కన్యా రాశిలో కూడా రాహు చాలా బలంగా ఉన్నట్టు. సో మిగతా ఎక్కడున్నప్పటికీ కూడా అది కొంచెం నార్మల్గా ఉన్నట్టు. అలాగే రాహు ఏ రాశిలో అయితే ఉన్నారో ఆ రాశి యొక్క అధిపతి ఎలా ఉన్నారో దాన్ని బట్టి రాహు బలం అనేది మనం చూడాలి. ఇప్పుడు మనం కలత్ర స్థానంలో రాహు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు కలత్ర స్థానము 7వ స్థానం అంటే కేవలం కలత్ర స్థానం కాదండి. అసలు ముఖ్యంగా చెప్పాలంటే 7వ స్థానము ఇతరులని సూచిస్తుంది. అంటే ఇప్పుడు నేను లగ్నము అనుకుంటే మీరు నాకు 7వ స్థానము అంటే ఇతరులు. సో ఇతరులతో మనం ఎలా ఉంటాం, ఇతరులు మనతో ఎలా ఉంటారు? ఎందుకంటే ఇప్పుడు నేనున్నవాడిని పొద్దున్న బయటికి వెళ్తే నాకు ఎదుటి వాళ్ళు చాలా మంది కనబడుతూ ఉంటారు కదా. ఎదుటి వాళ్ళకి మనకి ఆ సంబంధం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా 7వ స్థానం బట్టి చూడాలి. అలాగే 7వ స్థానము 10వ స్థానం నుంచి 10 స్థానాలు అనమాట. అంటే 10th ఫ్రమ్ 10th హౌస్ చూస్తే మనకి 7వ స్థానం వస్తుంది. అంటే 7వ స్థానం బట్టి మన కెరియర్ని కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అలాగే చతుర్థ స్థానం నుంచి 4వ స్థానం అంటే 4th ఫ్రమ్ 4th హౌస్ చూస్తే మనకి 7వ స్థానం వస్తుంది. అంటే మన మనశ్శాంతిని కూడా మనం 7వ స్థానం బట్టి చూస్తూ ఉండాలి. ఇప్పుడు రాహు అంటే ఏంటి మీ అందరికీ చాలా తెలుసు. రాహు గురించి రాహువు అంటే అబ్సెషన్. అంటే తనకు ఉన్న దాంతో సరిపెట్టుకోకుండా ఇంకా కావాలి కావాలి, ఇంకా ఏదో నాకు వెళుతుంది, ఇంకా నేను దాని గురించి కృషి చేయాలి, ఇంకా నాకు పర్ఫెక్ట్గా కావాలి అని ఎక్కువ అనుకునే గ్రహం రాహు అనమాట. సో రాహు ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థానానికి సంబంధించిన విషయాల్లో ఆయనకి ఎంత ఉన్నా సరిపోదు, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా సరిపోదు, ఇంకా ఏదో కావాల్సి ఉంటుంది. అసలు 7వ స్థానము అంటే బిజినెస్ పార్ట్నర్షిప్స్ని కూడా సూచిస్తూ ఉంటుంది. ఇప్పుడు 7వ స్థానంలో రాహు ఉన్నారనుకోండి, వాళ్ళు బిజినెస్లో చాలా అద్భుతంగా రాణించే అవకాశం ఉంది. ఎందుకంటే రాహు అంటేనే ఆ మ్యానిపులేషన్. వాళ్ళు ఎదుటి వాళ్ళని ఎలాగైనా సరే వాళ్ళ మాటలతో పడేయగలరు అనమాట. ఒక బిజినెస్ అనేది సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళ యొక్క మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవాలి. కాబట్టి ఈ 7వ స్థానంలో రాహు ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే నేను ఇందాక చెప్పాను కదా, 10వ స్థానం నుంచి 10 స్థానాలు కౌంట్ చేస్తే మనకి 7వ స్థానం వస్తుంది. వీళ్ళు వృత్తి వ్యాపారాల్లో, ముఖ్యంగా వృత్తి వాళ్ళ ఉద్యోగంలో కూడా ఎంతో అద్భుతంగా రాణిస్తారు. కాకపోతే ఇక్కడ రాహువు బలంగా ఉండాలి. ఇక్కడ ఎప్పుడైతే రాహువు బలంగా ఉన్నారో అక్కడ వాళ్ళు ఎంతో మంచి మంచి పొజిషన్స్లో కూడా ఉంటారు. మంచి మంచి ఉద్యోగాల్లో మంచి మంచి స్కిల్స్తో వాళ్ళు ఎంతో రాణిస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఎప్పుడైనా సరే రాహు 7వ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళ బాస్ ఎవరైనా ఉన్నారనుకోండి, లేదా వాటి తోటి ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారనుకోండి, వీళ్ళకన్నా వాళ్ళు కొంచెం తక్కువగా అనిపించారనుకోండి, వీళ్ళకి అది నచ్చదనమాట. అంటే నేను నా బాస్ దగ్గర పనిచేస్తున్నాను, నాకు తెలిసినంత కూడా నా బాస్కి తెలియదు, సో ఇలాంటి చోట నేను పనిచేయడం ఏంటి అన్న ఫీలింగ్ కూడా కలుగుతూ ఉంటుంది. ఇది అందరికీ కలగదు, కాకపోతే ఇది కొంచెం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ రాహు కాబట్టి. సో దీనివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేంటి అంటే మనకి నచ్చక మన ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోవడం, లేకపోతే మన యొక్క బిహేవియర్ నచ్చక మన పై అధికారే మనల్ని ఉద్యోగం నుంచి తీసేయడం, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే రాహు బలంగా ఉన్నారా, బలహీనంగా ఉన్నారా? ఎప్పుడైనా సరే రాహు 7వ స్థానంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి మానసిక ఆందోళన కూడా చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం కలత్ర స్థానం గురించి మాట్లాడుకుంటే అంటే 7వ స్థానంలో రాహు ఉన్న వాళ్ళకు ఒక పట్టాన
అందరూ నచ్చకపోవచ్చు. సో సో చాలా పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళని వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. ఆ పర్ఫెక్ట్ వ్యక్తి వాళ్ళకు దొరకలేదనుకోండి, వాళ్ళు వ్యక్తులను మారుస్తూ ఉంటారు. అలాగే ఎంతో మందిని వాళ్ళు కలుస్తూ ఉంటారు అనమాట. అది ఇతరులైనా సరే, అలాగే వాళ్ళ యొక్క జీవిత భాగస్వామి అయినా సరే, లేకపోతే తను ఎవరితో అయితే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళతో అయినా సరే. అంటే ఇప్పుడు మన ప్రపంచంలో ఎవరైనా పర్ఫెక్ట్ మనిషి ఉంటారా అండి? ఒక్కళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉండరు. కానీ రాహుకి, అంటే రాహువు ఎవరికైతే ఈ 7వ స్థానంలో ఉన్నారో వాళ్ళకి ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా కావాలనిపిస్తూ ఉంటుంది. అలాగే రాహు అంటే ఏంటి? సెల్ఫిష్. నాకే కావాలి, నాకు అన్నీ కావాలి, తన దగ్గర నుంచి నాకు అన్నీ రావాలి, ఇతరుల దగ్గర నుంచి నాకు అన్నీ రావాలి అని ఉంటారు తప్ప మనం వాళ్ళకి ఇవ్వాలి అన్నది సెకండరీ అనమాట. సో ఫస్ట్ తన స్వార్థం తను చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా సరే రిలేషన్షిప్స్లో తన స్వార్థం తను చూసుకుంటున్నారు అంటే ఎదుటి వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ రిలేషన్షిప్ అనేది బలంగా ఉంటే ఓకే, కానీ బలంగా లేకపోతే, బలహీనంగా ఉంటే మాత్రం వాళ్ళకి డిస్టర్బెన్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, సెపరేషన్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా అని చెప్పేసి 7వ స్థానంలో రాహు ఉన్న వాళ్ళకి అందరికీ విడాకులు అయిపోతాయి, అందరూ విడిపోతారు అని కాదు. ఈ 7వ స్థానంలో రాహు ఉన్నారు అంటే ఆ రాశికి సంబంధించిన అధిపతి ఎలా ఉన్నారు, ఆ రాశికి సంబంధించిన అధిపతి కనుక ఈ 3, 6, 8, 12 స్థానాల్లో ఉంటే అది చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. కొంచెం అప్పుడు రాహు కూడా తన మ్యాల్ఫిక్నెస్ అనేది ఎక్కువ చూపిస్తూ ఉంటారు. దానివల్ల ఎంతో ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఒకవేళ రాహు ఉన్న రాశ్యాధిపతి బలంగా ఉన్నారనుకోండి, 7వ స్థానానికి సంబంధించిన అధిపతి బాగున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి మంచి మ్యారేజ్ లైఫ్ ఉంటుంది. ఎంత 7వ స్థానంలో రాహు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మ్యారేజ్ లైఫ్ అనేది ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుంది. అలాగే మీరు ఇంకొకటి కూడా గమనించాలి. అదేంటి అంటే 7వ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఆ రాహు ఏ నక్షత్రంలో ఉన్నారు, ఆ నక్షత్రాధిపతి కూడా ఈ దుస్థానాల్లో లేకుండా మంచి స్థానాల్లో ఉన్నారనుకోండి, ఆ నక్షత్రాధిపతి దశ వచ్చినప్పుడు ఈ రాహువుకి సంబంధించిన విషయాల్లో కూడా అంత బాగానే ఉంటుంది. కానీ ఒకవేళ ఆ నక్షత్రానికి సంబంధించిన అధిపతి గనక దుస్థానాల్లో ఉండి ఇబ్బందిగా ఉంటే ఆ టైంలో వీళ్ళకి రిలేషన్షిప్స్ పరంగా, బిజినెస్ పరంగా ఇతరులతో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంకొక విషయం కూడా గమనించాలి. 7వ స్థానంలో రాహు ఉన్నారు సరే, మరి లగ్నంలో కేతు ఉంటారు కదా, ఇది చాలా ఆపోజిట్ ఎనర్జీ అనమాట. అంటే కేతు అనేది మనం అనుభవించేసిన కర్మ, రాహు అనేది మనకి అక్యుములేట్ చేసిన కర్మ, అంటే మనం స్టోర్ చేసుకున్న కర్మ అనమాట, మనం చేయాల్సిన కర్మ. సో ఎప్పుడైనా సరే ఇక్కడ మనం ఈ 7వ స్థానానికి సంబంధించిన ఫలితాల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాం అనుకోండి, అంటే 7వ స్థానానికి సంబంధించిన విషయాల్లో మనం ఇబ్బంది పడుతూ ఉంటే ఈ రాహు దృష్టి ఎప్పుడు కూడా లగ్నం మీద ఉంటుంది కదా, అక్కడ కేతు అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. కేతు అంటే ఏంటి? కేతువు లగ్నంలో ఉండడం అనేది ఎలా ఉంటుంది అన్న దాని గురించి నేను వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఒకసారి చూడండి. కేతు అంటే మోక్షకారకుడు. వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం కూడా సాలిట్యూడ్లో ఉండాలనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ ఇంట్యూషన్ పవర్ చాలా ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఆ సైకిక్ క్యారెక్టర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మొహం చూసి వాడికి ఏం బాధ ఉందో వీళ్ళు చెప్పేయగలరు. అంటే ఆస్ట్రాలజీ వచ్చినా రాకపోయినా వీళ్ళకి ఎదుటి వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది అనమాట. కేతువు లగ్నంలో ఉన్న వాళ్ళకి ఆ ఎదుటి వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ కూడా వీళ్ళకి ఎందుకో తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అది ఇంట్యూషన్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. 7వ స్థానానికి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు అంటే ఈ కేతువు అనేది కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇది ఎనర్జీ అనమాట అండి. ఈ ఎనర్జీ అనేది ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది, 1-7 యాక్సిస్లో ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో మనం 7వ స్థానంలో రాహు ఉన్నారు కదా అని చెప్పేసి పూర్తిగా దాన్నే చూడకూడదు, కేతువును కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు. 7వ స్థానంలో రాహువు అంటే వివాహ స్థానంలో రాహు ఉన్నప్పుడు వాళ్ళు ఏంటి అంటే అన్కన్వెన్షనల్గా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పెద్దలు కుదిర్చిన మ్యారేజ్ కాకుండా లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే వేరే క్యాస్ట్ వాళ్ళతో కానీ లేదా వేరే రిలీజియన్ వాళ్ళతో కానీ మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఒకే క్యాస్ట్ వాళ్ళకి మ్యారేజ్ అయినప్పటికీ కూడా కొంచెం దూర ప్రదేశాల్లో మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఈ 7వ స్థానంలో రాహుని బట్టి మనం చూడొచ్చు. ఒకటి ఏమైనా బహిష్కరించబడింది అన్నప్పుడు ఈ రాహు అంటే అక్కడికి వచ్చారు అంటే దాన్నే చేస్తాను అంటారనమాట. అంటే రాహు అంతా కూడా ఆపోజిట్ నేచర్లో ఉంటూ ఉంటారు. ఎప్పుడైనా సరే అండి, వక్రించిన గ్రహాలు
ఎంతో అబ్సెస్డ్గా ఉంటాయి. అంటే రాహువు ఎప్పుడు వక్రించే ఉంటారు కాబట్టి చాలా అబ్సెషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నాకు అది కావాలి 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 అని. అది కొంతకాలానికి పోతుందంటే పోదు. వక్రించిన గ్రహాలు అనేది చాలా ఒక రకంగా చెప్పాలంటే రాహువులాగే ఉంటాయి. అంటే ప్రతి వక్రించిన గ్రహాలు రాహువులా ఉంటాయి, కుజుల్లా కూడా ప్రవర్తిస్తూ ఉంటాయి. దానికి సంబంధించి నేను వేరే వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను. అయితే ఈ యొక్క వక్రించిన గ్రహం రాహువు కాబట్టి ఎప్పుడు అబ్సెషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అది ఏమవుతుందంటే తనకి అనుకూలమైన పర్ఫెక్ట్ పర్సన్స్ దొరకలేదు అనుకోండి, ఇంకా జీవితాంతం కూడా ఒక రకంగా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారనమాట. ఎందుకంటే పర్ఫెక్ట్ పర్సన్స్ అనే వాళ్ళు ఎక్కడ ఉండరు కాబట్టి. వీళ్ళు అందరితో కూడా చాలా కలుస్తూ ఉంటారు, రకరకాల వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఫారెన్ పీపుల్తో పరిచయాలు పెంచుకోవడం, ఇతర దేశస్తులతో అంటే ఇతర దేశం వాళ్ళతో ఎక్కువ కలివిడిగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే 7వ స్థానం అనేది 10వ స్థానం నుంచి 10వ స్థానం అన్నాం కాబట్టి వీళ్ళు ఎక్కువ సపోర్ట్ జాబ్స్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే సపోర్ట్ జాబ్స్ అంటే కేవలం సపోర్ట్ చేస్తారనే కాదండి, కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇతర దేశస్తులకి పని చేయడం, వాళ్ళ యొక్క ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి రిజాల్వ్ చేస్తూ ఉండడము, లేకపోతే ఇతర దేశస్తులతో ఎక్కువ డీలింగ్స్ అనేవి చేస్తూ ఉండడం, వాళ్ళతో మాట్లాడడం. ఎందుకంటే రాహువు చాలా మాటకారి. రాహు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా మాటలతో మాయ చేస్తూ ఉంటారు, గారడీ చేస్తూ ఉంటారు, వాళ్ళ పని అనేది అవగొడుతూ ఉంటారు. అఫ్ కోర్స్ ఇప్పుడు బయట సాఫ్ట్వేర్ కంపెనీలు అందరికీ కూడా కావాల్సింది వాళ్ళు వీళ్ళే. వాళ్ళు ఏంటంటే ఏదైనా ఇట్టే చేయగలరు అనమాట. ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. 7వ స్థానము అంటే మన వెన్నుముక. సో వెన్నుముక సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి రాహు వీక్గా ఉన్నప్పుడు. మీరు ఒకటి గమనించండి, రాహు వీక్గా ఉన్నారు అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. రాహు బలంగా ఉన్నారనుకోండి చాలా డిటర్మిన్డ్గా ఉంటారు, చాలా విల్ పవర్తో ఉంటారు. వాళ్ళు ఏంటంటే అనుకున్నది ఖచ్చితంగా సాధించే మనస్తత్వం కలిగి ఉంటారు అనమాట. సో వీక్ రాహుకి స్ట్రాంగ్ రాహుకి చాలా తేడా ఉంది. అలాగే బెనిఫిక్ రాహుకి మ్యాల్ఫిక్ రాహుకి కూడా చాలా తేడా ఉంది. ఈ 4 రకాలుగా మనం చూసుకోవాలి. ప్రతిదీ వీడియోలో మాట్లాడడం అనేది చేస్తే వీడియో పెద్దదవుతుంది కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు. సో ఇప్పుడు కూడా రాహు 7వ స్థానంలో ఉంటూ మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు అంటే ముఖ్యంగా మెడిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మీ లగ్నంలో ఉన్న కేతువుని యాక్టివేట్ చేస్తూ ఉండాలి. అలా చేసినందువల్ల మీరు ఫస్ట్ మానసికంగా దృఢంగా ఉంటారు. స్పిరిచువల్ సైడ్లో కనుక మీరు ఖచ్చితంగా ఉంటే ఈ భౌతికంలో జరిగిన ప్రతి విషయాలు కూడా కంట్రోల్గా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే దుర్గా అమ్మవారిని ఆరాధించడం చాలా చాలా మంచిది. భగవత్ ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యము. సో 7వ స్థానంలో రాహు గురించి చాలా కొంత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారు. సో మరిన్ని వీడియోస్ చేస్తాను ఈ ఛానల్లో. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకి కానీ మీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.